శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 98వ శ్లోకం. అక్రూరః పేసలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః. అక్రూరః పేసలో దక్షో దక్షిణః. ఇందులో అక్రూరః అనగా కామక్రోధములు లేకపోవటచే క్రూరత్వము లేనివాడు అని. పేసలః అనగా సర్వ అవయవ సౌందర్యవంతుడు. వేదములు అను చక్కని వాక్కు, సృష్టి స్థితులు అను చక్కని కర్మలు, బ్రహ్మము అను చక్కని మనస్సు కలవాడు. దక్షః అనగా సర్వ సమర్థుడు, నేర్పు కలవాడు, శీఘ్రముగా పనులు చేయువాడు. ఇంకా వృద్ధి, శక్తి, శీఘ్రకారిత్వము అను 3 గుణములు కలవాడు అని. దక్షిణః అనగా ఫలప్రదాత, అంటే తక్షణమే దుష్ట సంహారము చేయువాడు, అందరికీ అనుకూలుడు అని. క్షమిణాం వరః అంటే క్షమించు వారిలో ఉత్తముడు. భూమి వలె బ్రహ్మాండమును వహించి ఉన్నను అలసట లేనివాడు, సర్వ కార్యములను నిర్వహింప సమర్థుడు అని. విద్వత్తమః అనగా విద్వత్ వరేణ్యుడు, సర్వ విషయ జ్ఞాని అని. వీతభయః అంటే ముక్తుడగుటచే సంసార భయము లేనివాడు, అంతేకాదు భక్తుల భయమును పోగొట్టువాడు అని. పుణ్యశ్రవణ కీర్తనః అనగా తన దివ్య నామములను చరిత్రను వినిన వారికి, కీర్తించువారికి పుణ్యము శుభము చేకూర్చువాడు. నామశ్రవణ నామ కీర్తన మాత్రముననే భక్తులకు సర్వ శుభములు సమకూర్చువాడు, మంగళకరమైన దివ్య నామములు కలవాడు అని. ఈ శ్లోకంలో మనకి 915వ నామం నుంచి 922వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. అక్రూరః పేసలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః అనగా సర్వ అవయవ సౌందర్యవంతుడై, సర్వ సమర్థుడై, క్రూరత్వము లేక గొప్ప క్షమాగుణము కలిగినవాడు ఆ పరమాత్మ. విద్వద్వరేణ్యుడు, నామస్మరణ శ్రవణ మాత్రముననే శుభములను ఇచ్చువాడు, మరియు భక్తుల భయమును పోగొట్టి సత్ఫలములను ఇచ్చువాడు ఆయనే. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.